హే గాయస్, ఎలా ఉన్నారు? ది వేలీ హౌస్ ప్రపంచంలో ఉన్న హాంటెడ్ హౌసెస్లో ఇది కూడా ఒకటి. నేను ఇప్పుడు చెప్పబోయే భయంకరమైన స్టోరీ ఈ హౌస్ గురించే. ఇది కాలిఫోర్నియాలో జరిగిన నిజమైన క్రీపీ స్టోరీ. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా జరిగిన క్రీపీ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కింద రక్తం కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి పక్కనే గంటను కూడా కొట్టండి. అక్టోబర్ 5, 1823 పుట్టిన థామస్ వ్యాలీ ఒక బిజినెస్ మ్యాన్. ఇతను న్యూయార్క్లో పుట్టాడు, అక్కడే పెరిగాడు. అయితే పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత బిజినెస్కి ప్రాబ్లం వస్తుందని 1855లో ఓల్డ్ టౌన్ శాండియాగో కాలిఫోర్నియాలో ఒక ల్యాండ్ కొన్నాడు. ల్యాండ్ గవర్నమెంట్ది. ఒకప్పుడు ఆ ల్యాండ్లో కోర్టు ఉండేది. అది కూల్చేసి వ్యాలీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండటానికి 1857 కల్లా ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. దాంతో థామస్ ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. థామస్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే తన భార్య పేరు యానా థామస్. థామస్కి మొత్తం 6 కూతుర్లు. థామస్ వ్యాలీ తన కొత్త ఇంటికి ది వ్యాలీ హౌస్ అని పేరు పెట్టాడు. అయితే ఇంట్లోకి దిగిన కొన్ని రోజులు బాగానే గడిచింది. తర్వాతే వాళ్ళకి ఇల్లు ఒక నరకంగా మారింది. థామస్ కూతుర్ల పేర్లు జార్జ్, వైలెట్, క్యారెన్, ఫ్రాన్సిస్, అమేలియా అండ్ థామస్ జూరీ. ఈ 6లో థామస్ జూరీ చిన్నపిల్ల, 18 నెలలు మాత్రమే. అయితే ఒకరోజు చిన్న పాప అయిన థామస్ జూరీ కనిపించలేదు. దాంతో ఇల్లంతా వెతుకుతున్న థామస్ జూరీ ఒక కిటికీ పక్కన నుంచొని అమ్మా అమ్మా అని ఏడుస్తూ అరుస్తూ కనిపించింది. దాంతో ఏమైంది జూరీ, ఏమైందని యానా దగ్గరికి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా ఆ కిటికీలో నుంచి కింద పడి చనిపోయింది జూరీ. ఈ సంఘటన వల్ల థామస్ ఫ్యామిలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అందరూ జూరీది యాక్సిడెంటల్ డెత్ అనుకొని కొన్ని రోజులకి మర్చిపోయారు. కానీ వారికి తెలియని సంగతి ఇది అంతం కాదు, ఆరంభమని. జూరీ చనిపోయిన 3 రోజుల తర్వాత నుంచి యానాకు ఇంట్లో ఎవరో చిన్నపిల్లల నవ్వులు అప్పుడప్పుడు వినిపించేవి. అలాగే ఏదో పరిగెత్తుకుంటూ కనిపించేది. ఇదే విషయం యానా తన భర్త అయిన థామస్కి చెప్తే అతను పట్టించుకోలేదు. అలాగే పెద్ద కూతురు కూడా చెప్పిన దాన్ని పట్టించుకోలేదు. కానీ నిజం ఏమిటంటే థామస్కి కూడా అలాంటి నవ్వులు, నీడలతో పాటు ఎవరో వ్యక్తి కనిపించేవాడు. కానీ అది థామస్ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు భయపడతారనుకున్నాడు. థామస్ ఈ విషయాలను దాచిపెట్టాడు. అయితే అలా నరకప్రాయంగా సాగుతున్న ఈ ఫ్యామిలీ కథలోకి మరో సంఘటన వారి వెన్నులో వణుకు పుట్టించింది. అదేంటంటే ఒకరోజు రాత్రి పెద్ద కూతురైన వైలెట్ ఎమేలియా జార్జ్ని ఒక కుర్చీకి కట్టేసి వాళ్ళ మీద కిరోసిన్ పోసింది. దాంతో ఎమేలియా జార్జ్, ఎందుకు అక్క ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు అని అరుస్తున్నా వైలెట్ పట్టించుకోలేదు. తను కూడా ఒంటి మీద కిరోసిన్ పోసుకుంది. దాంతో భయపడిన ఎమేలియా జార్జ్ మమ్మల్ని కాపాడండి అని ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన యానా థామస్ ఎమేలియా జార్జ్ని కాపాడదామని వైలెట్ రూమ్కి చేరుకున్నారు. కానీ వైలెట్ మాత్రం, మీరు దగ్గరగా వస్తే నేను చెల్లెలిద్దరిని నిప్పంటించి చంపేస్తా అని ఫైర్ స్టిక్ చేతిలో పట్టుకొని వైలెట్ భయపెడుతుంది. దాంతో యానా థామస్కు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వైలెట్ని, చెల్లెల్ని ఏమీ చేయకు, ఏమైంది నీకు అని మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా వైలెట్ అదే సమయంలో ఎమేలియా జార్జ్ ఇద్దరికి నిప్పంటిస్తుంది. ఆ తర్వాత నన్ను కాపాడు అంటూ వైలెట్ తనకి తాను నిప్పంటించుకొని చనిపోతుంది. ఈ సంఘటనతో యానా థామస్కు అలాగే మిగిలి ఉన్న 2 కూతుర్లకు ఏమీ అర్థం కాలేదు. అలానే వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. దాంతో ఒక చర్చి ఫాదర్ని ఇంటికి తీసుకొచ్చారు. జరిగిందంతా చెప్పారు. అదంతా విని ఇంటిని పరిశీలించిన చర్చి ఫాదర్, ఇంటి పరిసరాల్లో ఒక సైతాన్ ఉంది. అది చాలా శక్తివంతమైంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆత్మ ఎవరినో బలి తీసుకోవడానికి ఇక్కడే తిరుగుతుంది. మీరు ఇక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చర్చి ఫాదర్ చెప్పిన మాటలు అర్థం చేసుకున్న థామస్ వెంటనే అతని ఫ్యామిలీని కాలిఫోర్నియాలో ఒక టౌన్కి షిఫ్ట్ చేస్తాడు. కానీ బ్యాడ్ లక్ ఈ ఫ్యామిలీని అస్సలు వదలలేదు. మారిన 2వ రోజున కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. అప్పుడు వారు ఉంటున్న ఏరియా కూడా బాగా ఎఫెక్ట్ అయింది. అలాగే థామస్ ఇల్లు కూడా కూలిపోయింది. దాంతో థామస్ ఫ్యామిలీతో పాత ఇంటికే వచ్చేశాడు. అపాయం ఉందని తెలిసినా కూడా ఇల్లు లేక ఎంతో కష్టంగా కట్టుకున్న ఆ గోస్ట్ ఇంటికే వచ్చేశారు. కానీ ఈసారి ఇంటికి కొన్ని పూజలు, శాంతి హోమాలు చేయించారు. అయితే కథ ముగిసిపోలేదు. ఒకరోజు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న యానా థామస్కు ఏడుపు శబ్దాలు వినిపించాయి.
దాంతో ఉలిక్కిపడి లేచిన యానా థామస్ ఇద్దరు ఏడుపు శబ్దం వైపు వెళ్లారు. అయితే ఇంటి బయట చెట్టు పక్కన కూర్చొని మిగిలి ఉన్న ఇద్దరు కూతుర్లు ఫ్రాన్సిస్, కోరిన్ ఏడుస్తూ ఉన్నారు. ఇది చూసిన థామస్, ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడగ్గా వాళ్ళు ఇలా సమాధానమిచ్చారు, మమ్మల్ని అతను చచ్చిపోమంటున్నాడు డాడీ, మమ్మల్ని కాపాడండి డాడీ అని చెబుతూ మిగిలి ఉన్న కూతుర్లు ఏడుస్తూ ఉన్నారు. దాంతో థామస్, నేను కాపాడుతామ్మా, మీకేమి కాదు, ఇంటి నుంచి వెళ్ళిపోతానండి అని తీసుకువెళ్తున్న ఇద్దరు అక్కడే చెట్టు పక్కన కూర్చొని, మేము రాము డాడీ, మా ఇద్దరిని అక్కా చెల్లెలు పిలుస్తున్నారు, అక్కా చెల్లెలి దగ్గరికి వెళ్ళిపోతాం అని చెబుతూ చెట్టుకి వారి తలను గట్టిగా కొట్టుకొని రక్తస్రావంతో ఆ చెట్టు వద్దే మరణిస్తారు. ఇలా వరుసగా కూతుర్లు చనిపోవడం జీర్ణించుకోలేక అనారోగ్యం పాలైన థామస్ ఆ తర్వాత కొన్ని రోజులకే మరణిస్తాడు. యానా కూడా 1913 సంవత్సరంలో చనిపోతుంది. అయితే యానా మాత్రం ఆ బ్రతికి ఉన్న రోజులు చాలా చిత్రహింసలు పడుతూ నరకం అనుభవిస్తూ కూతురుని పోగొట్టుకున్న బాధతోనే గడిపింది. అయితే ఈ ఇంటి గురించి తెలుసుకున్న కొందరు నిపుణులు, దెయ్యాల మాంత్రికులు అసలు ఈ ఫ్యామిలీలో అందరూ ఎందుకు ఇలా చనిపోయారు అని రీసెర్చ్ చేశారు. ఎన్నో పరిశోధనలు చేశారు, కానీ వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే కొంతమంది ఏం చెప్పారంటే, థామస్ వ్యాలీ కొన్నది గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ ఒకప్పుడు కోర్టు ఉండేది. ఆ టైంలో డానీ విక్టోరియా అనే సీరియల్ కిల్లర్ను అక్కడే దారుణంగా శిక్షించారు. ఎందుకంటే ఆ సీరియల్ కిల్లర్ ఎంతోమంది టీనేజ్ అమ్మాయిల్ని, అందమైన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేవాడు. కానీ ఒకరోజు ఆ కిల్లర్ దొరికిపోయాడు. దీంతో ఆ సీరియల్ కిల్లర్ నేరగాడని ఆ ఇంటి స్థలంలోనే అతన్ని దారుణంగా చంపారు. అయితే అతని ఆత్మే థామస్ కూతుర్లను చంపి ఉంటుందని కొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఆ ఇంట్లో కొన్ని కెమెరాస్ని, అలాగే ఫినిక్స్ ఫ్లాష్ లైట్ని ఫిక్స్ చేశారు. అయితే అందులో తేలింది ఏంటంటే, ఆ ఇంట్లో నుంచి ఏవేవో అరుపులు వస్తున్నాయని వాళ్ళు గుర్తించారు. కానీ ఆ కెమెరాస్లో ఎవ్వరూ కనపడలేదు. ఈ కారణాల వల్ల థామస్ వ్యాలీ హౌస్ని హాంటెడ్ హౌస్గా సర్టిఫై చేశారు. ఈ వ్యాలీ హౌస్ మీద ఎన్నో కథనాలు వచ్చాయి. ఇప్పటికీ ఈ ఇల్లు హాంటెడ్ హౌస్గానే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.